యాదవుల విద్యావంతుల వేదిక భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల భువనగిరి పార్లమెంటరీ స్థాయి సమావేశానికి హాజరైన యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చిలకాని వెంకట్ యాదవ్, గౌరవ సలహాదారు బేరి రామచంద్ర యాదవ్. యాదవుల విద్యావంతుల వేదిక భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల భువనగిరి పార్లమెంటరీ స్థాయి సమావేశానికి హాజరైన యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చిలకాని వెంకట్ యాదవ్ మరియు గౌరవ సలహాదారు బేరి రామచందర్ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి 16 శనివారం 2024 ఉదయం 10 గంటలకు డివిఆర్ ఫంక్షన్ హాల్ శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి దగ్గర యాదవ విద్యావంతుల వేదిక స్థానిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవుల భువనగిరి పార్లమెంటు స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చిలకాని వెంకట్ యాదవ్ మరియు గౌరవ సలహాదారు బేరి రామచందర్ యాదవ్ ఈ సందర్భంగా గౌరవ సలహాదారు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెంటనే కుల గణన చేపట్టాలని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మన పాత్ర ఖచ్చితంగా ఉండాలని, యాదవ కార్పొరేషన్లు ఏర్పాటుకై పోరాడాలని, ఈడబ్ల్యూ రిజర్వేషన్ రద్దు చేయించాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో దామాషా పద్ధతిలో మన వాటా మనకు దక్కాలని, వీటి కోసమై యాదవులంతా ఐక్యమై పోరాడాలని అన్నారు. దామాషా పద్ధతిలో యాదవులకు రాజకీయాల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో యాదవుల తరపున నిలబడిన యాదవులందరూ కలిసి గెలిపించుకుని రాజ్యాధికారం దిశగా ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదవులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేటా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్, గొర్రెల మేకల పెంపకందారుల వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, యాదవ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటరీ స్థాయి సమావేశ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. జరిగిన తర్వాత గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, అదేవిధంగా ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థాయికి ఎదిగే దిశగా పనిచేయాల్సిన అవసరం మన విద్యావంతుల వేదిక బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనందరూ కమిటీలు బలోపేతం చేసుకొని ప్రతి గ్రామంలో సభలు నిర్వహించాలి, ప్రతి మండలంలో వేయాలి, ప్రతి నియోజకవర్గంలో వేయాలి. అదేవిధంగా ఆ విధంగా చైతన్యం చేసినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. కాబట్టి ఈ సభకు అందరికీ మరోసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. జై యాదవ్, జై యాదవ్. వేరే రామచంద్రన్ అయితే మీడియాలో ఎవాల్యుయేషన్ చెప్పాలంటే మీడియా రిపోర్ట్ల కంటే ఎక్కువ ఇంకా మనం ఎవరైతే నిజంగా పేరు పొందాలనుకుంటున్నారో, ముఖ్యంగా భువనగిరి జిల్లా నుంచి ఈ జిల్లా కమిటీ నాయకత్వంలో బ్రహ్మాండంగా మీరు విషయంగా ఆలోచించింది చూసిన అంత అద్భుతంగా ఆ రోజు సభ జరగడం, ఆత్మకథ సభ. ఈ 2 సభల సందర్భంగా కూడా సుమారు 10,000 కిలోమీటర్లు రాష్ట్రం మొత్తం మేము 2 సార్లు 10,000 కిలోమీటర్లు ఒకసారి చెప్పకూడదు. ఒకసారి అది కూడా మేము పోతే అక్కడ బెల్లంపల్లి దగ్గర మైనింగ్లో అంటే కష్టపడి రాష్ట్రాలతో తిరిగి సుమారు ఈరోజు 30 జిల్లాల్లో యాదవ విద్యావంతుల కంపెనీ 30 జిల్లాల్లో ఈ రకంగా మీటింగ్ కూడా యాదవ విద్యావంతులు చేస్తాం. ఇంకో ప్రధానంగా మీ అందరికీ నేను ఒక విషయం గుర్తు చేసింది. యాదవ విద్యావంతులు ఇంకా ఏదైనా కుల సంఘాలకు అనుబంధ సంఘం లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీకి అనుబంధ సంఘం అని అనుకుంటాక క్లారిటీ మరొకసారి చెప్తున్నాం. మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశం అనేక కుల సంఘాలు ఉన్నాయి, సాంప్రదాయ కుల సంఘాలు. ఆ కుల సంఘాల యొక్క సమస్య ఏమైతుందంటే ఆ కుల సంఘంతో నాయకులు ఉంటాయి, జిల్లా అధ్యక్షుడు ఏదో ఉంటుంది. పొద్దునే పోయి అక్కడ మామూలు ఎంపీలో అక్కడ లోకల్ ఎమ్మెల్యే గౌరవిస్తూ ఉంటారు. మనమేమో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ అధికారానికి ఇబ్బంది పడి కుల చైతన్యంతో మనం ఇక్కడ ముందు పోవాలని మనం అనుకుంటుంది. మన జిల్లాకు ఉన్నటువంటి అధ్యక్షులే మన జిల్లాకు ప్రముఖ నాయకులు, యాదవ నాయకులే పోయి అక్కడ అగ్రకుల ఎంపీలు, సర్పంచ్ ఇది సరిపోదని మన ఆత్మగౌరవానికి ఇబ్బంది జరుగుతుందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నామో అందరం కలిసి యాదవ విద్యావంతుల వేదిక ఆత్మగౌరవం ప్రతిగా మరొకసారి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి.
యాదవ విద్యావంతుల వేదిక ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులకు ఆత్మగౌరవానికి ప్రతీక. యాదవుల ఆత్మగౌరవం భద్రత కోసం పనిచేస్తాం. ఎవరి దగ్గర ఒక్క రూపాయి వేయి అనుకో. ప్రధానమంత్రి అందరినీ చెప్పినా అదే చెప్పలేదు. మనం ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా ఇద్దరం మాత్రమే కాంట్రిబ్యూట్ చేసి ఒక ఆయన ఆలోచనలు, ఒక ఆయన మిగతా ఖర్చు చేస్తుండో, ఒక ఆయన భోజనాలు. ఇద్దరం కలిసి అంత పెద్ద సభ చెప్పినాక ఎవరి చట్టాలు అడిగారు. ఎవరైనా యాదవ విద్యావంతులు ఏదైతే చట్టాలు అడుగుతారో నమ్మదు. మేము ఎవరైనా చట్టాలు అడగాలి. కానీ జిల్లాలోకి వచ్చినప్పుడు ఎవరు ఏర్పడ్డారు నాకు వెహికల్ పెట్టుకుంటే నచ్చవల్ల 4 ఏళ్ళు ఇస్తాం అంటే ఎవరైనా వెహికల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తప్ప ఈ సంస్థ కోసం ఎక్కడ చట్టాలు అడగాలి. ఎందుకు చట్టాలు అడగలేదంటే రాజకీయ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇంకొక కుల సంఘాలు ఉన్నటువంటి మన ఇండియాలో